నక్షత్రం ముక్కుతోని వాసన చూసి ఎడమ భుజం మీద వెనుక వేసుకునే లెఫ్ట్ సైడ్ దుర్గమ్మ టెంపుల్లో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి టెంపుల్లో శివాలయం కూడా ఉంది. ఈ టెంపుల్లో శివునికి పూజలు చేసిన అనంతరం ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఇందులో భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి.
గౌరవం వేసుకోండి. ఆ పసుపు ప్రయాణానికి ఇప్పుడు మన సామ్ అట ఉన్నాడు కదా, అట పోదాం. టెంపుల్కి సంబంధించిన అయ్యగారు కొంచెం తలకెక్కింది. అయ్యగారు ఇప్పుడు ఏం చెప్తారో ఇందా మనం. అయ్యగారు నమస్కారం. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి. ఈ పండుగను పురస్కరించుకొని ఈ దుర్గమ్మ టెంపుల్లో శివాలయం ఉంది, గణేశుంది ఉంది, అన్ని దేవుళ్ళు, నాగమ్మ అందరు ఉన్నారు. దుర్గా సహిత గణేష, విజయ దుర్గా మళ్ళీ అంటే అయ్యగారు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కదా, అవి మంత్రాలు కూడా వినబడుతున్నాయి. చెప్పండి అసలు ఉదయం నుండి ఈ శివాలయంలో ఎలాంటి పూజలు జరిగినాయి? అంటే ఉదయం పొద్దున వచ్చింది 6 గంటల నుండి మొదలుకుంటే 12 వరకు రుద్రాభిషేకాలు జరుగుతాయి రుద్రునికి. ఎందుకంటే మృత్యును జయించే మహారుద్రుడు. ఏంటంటే ఒక శివ అని ఒక మాట శివాని జపిస్తే చాలు, అది పరమేశ్వరునికి మహాప్రసాదం. ఆ ప్రసాదం అంటే మృత్యువును జయించేటువంటి శక్తి కూడా అతను ఇస్తాడు. ప్రాణం పోయే అటువంటి వ్యక్తికి కూడా ప్రాణం ఇచ్చేటువంటి సత్యం అన్నట్టు. అది ప్రాణాన్ని తీసేవాడు అతనే, ప్రాణం పోసేవాడు అతనే. ఎందుకంటే మృత్యువును జయించే మృత్యుంజయుడు కాబట్టి మృత్యులకు ప్రాణభిక్ష పెట్టే రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఇక్కడ ఉంది. ఆ రాజరాజేశ్వరి దేవి సన్నిధానంలో ఉన్నటువంటి సత్యం ఇది. ఎందుకంటే ఇవాళ కళ్యాణం జరిపించుకోవడం అంటే ఎక్కడి గుళ్ళనైనా ఈ గుళ్ళనైనా కానీ కాకుండా ప్రపంచమంతా దేశమంతా వ్యాపించి ఉన్నది ఇలా ఒక కారణే కాదు. ఎందుకంటే శివ అంటే ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్షణం ఏంటి అంటే ఎక్కడ ఒక ఈ కార్యక్రమం కళ్యాణం జరగడానికి కారణం ఏంటంటే లోక కళ్యాణార్థం అంటారు దీన్ని. లోక కళ్యాణార్థం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వానికి కూడా చిన్న పెద్ద సర్వకోట్ల 84 లక్షల జీవరాశులకు కూడా ఈ యొక్క శక్తివంతమైనటువంటి కారణం ఇది. ఎందుకంటే జీవరాశుల్లో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నిటి కూడా ఉపయోగపడేటువంటి శక్తి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ లోక కళ్యాణార్థం కోసం కళ్యాణం జరుపుతున్నాం కాబట్టి ప్రపంచ శాంతి కోసం, విశ్వ చైతన్యం కోసం అనంతమైనటువంటి శక్తిని అమ్మ ఇవ్వాలి. తల్లిదండ్రుల యొక్క దీవెనలు,
గురువు దైవం ఆశీర్వాదం అందాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా కోరుకున్నటువంటి కోరిక అపారమైన శక్తిది, అంతులేని శక్తిది. ఇవాళ ఇంత అంత అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ చేస్తుంది తప్పదు అని. అయ్యగారు ఇప్పుడు శివపార్వతుల కళ్యాణంలో చాలా మంది కూర్చున్నట్టున్నారుగా. వస్తారు, అందరు కూర్చుంటారు. ఎందుకంటే మనము చేస్తున్నటువంటి కార్యక్రమం అందరికీ ఇన్ఫర్మేషన్ అందాలని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. సరే, ప్రతి వాళ్ళు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అంటే గంగా స్నానం చేయడం, ఇవాళ పవిత్రంగా ప్రతి వాళ్ళు కూడా పవిత్రత కావాలి, ప్రశాంతంగా ఉండాలి, శివపార్వతుల కళ్యాణం జరగాలి, ఈ గుడికి వెళ్ళన్నా ఆ గుడికి వెళ్ళన్నా ఎన్నెన్నో కోరికలతోటి ఎన్నెన్నో ఆశలతోటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. సరే, వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడికి వస్తారు. సరే, ఎందుకంటే కొన్ని జాగాల్లో తొక్కిసలాడతారు, ఎన్నెన్నో విధాలుగా బాధలు ఉంటాయి. కానీ దర్శనం కావాలంటే 2 గంటలు పట్టచ్చు, గంట పట్టచ్చు, ఎక్కువ పట్టచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర అనుకూలమైనటువంటి విధంగా మనం జరిపిస్తాం. కాబట్టి వాళ్ళు కూడా మనం ఇవాళ 3 గంటలకు స్టార్ట్ చేసిన కార్యక్రమం 3 గంటల నుండి 5:30, 6 వరకు కార్యక్రమాలు అయిపోతాయి. అనంతరం దర్శనం అవుతుంది. దర్శనం అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ అదేవిధిగా వాళ్ళ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటారు. కాబట్టి అనంతరం తీర్థ ప్రసాదం కూడా మనం అక్కడ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్లకు ఇబ్బంది కలగదు. రాత్రి 11, 12 గంటలకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఇన్ని రోజులకు ఈ రోజులకు చేంజ్ అయిపోయింది, జనరేషన్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే జనరేషన్లో రాత్రి 12 గంటలకు ఉండాలి, నిద్ర లేకుండా కూర్చొని జపం చేసుకోవడం, తపస్సు చేసుకోవడం, ఎవరెవరి శక్తి ఎట్లుంటే అట్లా చేస్తారు. కానీ కాకపోతే ఏంటంటే పూజా విధానం, భక్తి, భజన ఎన్నెన్నో రకాలు ఉంటాయి. భజన చేసినా కూడా భజనతోటి కూడా భగవంతుడు వరం ఇస్తాడు. ఎందుకంటే ఏ తిరగడం ఒక తిరిగే వరం ప్రతి వాళ్ళకు కూడా. అయ్యగారు ఇప్పుడు ఈ కళ్యాణంలో కూర్చోవాలంటే దానికి రాసిపెట్టి ఉండాలనా? ఈ శివపార్వతుల కళ్యాణంలో ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ కళ్యాణం జరిపించినప్పుడు భార్యాభర్తలు కూర్చొని ఆ కళ్యాణం చేస్తారంటే ఆ శివునికి దీనికి రాసిపెట్టి ఉండాలనా మరి వాళ్ళకు? ఒకటి, వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యం, వాళ్ళు చేస్తున్నటువంటి పూజల యొక్క ఫలితమే అది పరమాత్మ సత్యం. అది ఎందుకంటే వాళ్ళు గుడికి రావడమా, గుడికి పోవడమా, ఏదో ఒక గుడిని ఆశ్రయించి వాళ్ళు పోతుంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు గుడికి, కొబ్బరికాయ కొట్టుకోవడం, దండం పెట్టుకోవడం, వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యం అది ఇలా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంతే. మనం ఇలా రాసి ఉందా రాసి లేదా అని కాదు. మన కర్మ కొంత తొలగాలంటే మనం కొంత కర్మను దూరం కావాలంటే మనం కొంచెం పుణ్యం చేసుకోవాలి. పూజా ఫలము ఉంటేనే ఇక్కడ దాకా వచ్చి శివునికి కళ్యాణం చేపిస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో అది ఉంటారు. అదే కదా. ఇప్పుడు వచ్చి శివుని పూజలు ఇంతమంది కూర్చున్నారు. మనం ఇలా ఇక్కడి వాళ్ళే రావాలని మనం చెప్తున్నాము, ఎంతో మందికి చెప్పినాము. ఇక్కడ వాళ్ళే కాదు, గోదావరి కన్నా వచ్చారు, పెద్దపల్లి నుంచి వచ్చారు, జమ్మికొండ నుండి వచ్చారు, మంచాల వాళ్ళు వచ్చారు, మన బెల్లంపల్లి వాళ్ళు వచ్చారు. పోతే ఇవాళ వీడికే సరిపోతుంది మనం అని అనుకోవడం కాదు. ఎక్కడెక్కడ వాళ్ళకు మనము చెప్పడం వరకు మన బాధ్యత. అనంతరం వాళ్ళకు శక్తి, వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి విధంగా ఉన్నప్పుడే వాళ్ళు రాగలుగుతారు. వాళ్ళకు కూడా అనుకూలంగా జరిగింది, అనుకూలత ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ కార్యక్రమంలో అటెండ్ అయ్యారు. అది వాళ్ళ యొక్క బాధలు ఏమున్నాయో భక్తులకు ఈజీగా ఈ ఆలయము ఈజీగా అంటే స్థలం ఈజీగా ఏ విధంగా దొరుకుతుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్ రావాలంటే వెంకటేశ్వర గుడి కాడ నుండి అటు నుండి వచ్చేవాళ్ళు, బెల్లంపల్లి సైడ్ బస్ స్టాండ్ నుండి వచ్చేవాళ్ళు, వెంకటేశ్వర గుడి కాడ నుండి తిరిగిందంటే సీదా వస్తే వెంకటేశ్వర గుడి కాడ రైట్ సైడ్ తిరిగితే మన గుడి సీదా అదే రోడ్, ఒకటే రోడ్ సీదా వస్తే కొంచెం మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మన గుడి కనబడుతుంది. అదే పోతే ఇంకొక రోడ్ ఏంటంటే ఇక్కడ గ్యాస్ గోదాం ఉంది. గ్యాస్ గోదాం కూడా ఏంటంటే లాక్ చేసింది కాబట్టి కొంత చిన్నగా ఒక చిన్న బండి కానీ నడిచిపోయే అంత స్థలం ఉంది. అలా ఆ స్థలం నుండి వచ్చినా కూడా అల్లకెళ్ళి కూడా బయటికి ఇక్కడ రావచ్చు. అట్లాంటి కొంచెం అవకాశాలు లేవు మనకు. సరే, ఇట్లా సీదా వచ్చడానికి కొంచెం అనుకూలంగా లేదు. అయినా కానీ భక్తులు కష్టపడి వస్తారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ ఏ తిరిగిన ఫోన్ల ద్వారా ఏదో తిరిగి కాంటాక్ట్ అయ్యి మనకు సన్నిధానానికి వస్తారు. దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు మందమరిలో దిగమంటారా? మందమరి మార్కెట్లో దిగి రావచ్చా? మందమరి మార్కెట్ దిగి టెంపుల్ పేరు చెప్పి ఇక్కడికైనా రావచ్చు, లేదంటే గ్యాస్ గోదాం దగ్గర దిగానే రావచ్చు, లేదంటే ఇట్లా వెంకటేశ్వర కాడ టెంపుల్ కాడ వస్తే సీదా గుడి కాడికి తీసుకొస్తారు. అది విషయం. ఇట్లా. ఓకే అయ్య గారు, సంతోషం అయ్య గారు. మీరు అందరికీ తెలిసేటట్టు భక్తజనులు అంటే మందమరిలో ఉన్న భక్తులకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా మీరు ప్రతి కార్యక్రమము దుర్గమ్మ టెంపుల్లో జరిగింది ప్రతి కార్యక్రమము తెలిసే విధంగా మీరు నన్ను ఆహ్వానిస్తారు. చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను పాలు పంచుకోవడం ఆ దుర్గమ్మ దయ వలన నాకు మీ రూపంలో ఆ దుర్గమ్మ ఉన్నదేమో అనుకుంటానా. ఎందుకంటే మీరు పరిచయం అవ్వడము, నేను గుడికి రావడము, అన్ని విధాలుగా నాకు మీరు సహకారం ఉన్నది, మీ సహకారం నాకు ఉన్నది. నాకు చాలా హ్యాపీగా ఉన్నా.
అంతా దుర్గమ్మదే అనుకుంటాను అయ్య గారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ యూట్యూబ్ వారు మాకు వచ్చి ప్రతి సమయంలో అనుకూలమైనటువంటి సమయంలో వచ్చి ఏ కార్యక్రమానికైనా అటెండ్ అవుతూ కార్యక్రమాలు తీస్తూ భక్తులకు మరియు దైవ అనుగ్రహానికి సంపూర్ణంగా మీరు దగ్గర అయిపోతున్నందుకు మాకు కూడా చాలా సంతోషం ఉంది. దైవానుగ్రహం సంపూర్ణంగా నిండి ఉండాలి మీకు అని మేము కోరుకుంటున్నాం. మీ యూట్యూబ్ వారికి అందరికీ మీ కుటుంబ సభ్యులకు యూట్యూబ్ సేవ చేసే అటువంటి ప్రతి వారికి మేనేజ్మెంట్కు మరియు ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి అందరికీ కూడా నేను మా హృదయపూర్వక ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అపారమైన శక్తి అలా కురవాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే రాత్రి 12 గంటలకు పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడు ప్రతి హృదయంలో అపారమైన శక్తిని అందిస్తాడని ఒక నమ్మకం అనేది అది ఇచ్చినటువంటి వాక్యం. ఏంటంటే ఒక శాస్త్రం ఏది శివపురాణంలో ఇచ్చినటువంటి ఒక వాక్యం నేను ఈ విషయం చెప్పిన అది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. రాత్రి 12 గంటలకు మళ్ళీ ఎందుకంటే ప్రతి వాళ్ళు కళ్యాణం అయిన అనంతరం శివరాత్రి రోజు శివపురాణం ప్రకారం లెక్క ప్రకారంగా శివరాత్రిలో లిఖించినటువంటి విధంగా ఏముందంటే 12 గంటలకు ఎప్పుడైతే మళ్ళీ రుద్రాభిషేకం జరుగుతుంది రాత్రి మళ్ళీ నైట్లో 12 గంటలకు. కాబట్టి ఆ రుద్రాభిషేకం అనంతరం ప్రతి వాళ్ళకు భక్తులందరికీ భగవంతుడు కూడా అంతటి శక్తిని ఎంతెంత కోరుకుంటారో అంతంత ఇస్తాడు. యద్భావం తద్భవతు. ప్రతి మనిషి లోపల ప్రతి పరమాత్మ సత్యం దాగి ఉంది అని గుర్తించండి. మీరు కూడా చెప్పండి గట్టిగా బల్లగుద్ది. పరమాత్మ సత్యం లేదు అని అనుకునేటువంటి విధం కాదు ఇది. ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో పరమాత్మ సత్యం దాగి ఉంది. అది తెలుసుకున్న వాడే మానవుడు. అది తెలుసుకొని మానవుడు చాలా గొప్పవాడు, మానవుడు జ్ఞానవంతుడు. అన్ని జీవుల లోపల మానవుని యొక్క జ్ఞానం చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకు ఎక్కడ ఉండి వస్తుంది ఎట్లా వస్తుంది అనే దాన్ని కూడా తెలుసుకోవడం మనిషి యొక్క లక్ష్యం చాలా ఉంది. అది తెలుసుకొని వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అది భగవంతుడు కూడా వరం ఇస్తాడు దాంతో పాటు. సంతోషం అయ్య గారు. థ్యాంక్ యూ అన్న. కదా అయ్య గారు ప్రతి కార్యక్రమం కూడా పట్టణ ప్రజలకు అందరికీ తెలిసేటట్టు యూట్యూబ్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు వాట్సాప్ ఉన్నది, ఫేస్బుక్ ఉంది. వాటి ద్వారా ఈ ప్రజలకు భక్తులకు అందరికీ తెలిసేటట్టు అయ్యగారు చేస్తున్నారు. మంచి మంచి అమృత వాక్యాలు అయ్యగారు చెప్తారు. మీరు అన్నీ కూడా గమనించాలి, పాటించాలి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్. నమో